ఓకే అమ్మా. సో ఇప్పుడు మనం ఏంటంటే ప్రాపర్టీస్ లైన్స్ గురించి విందాం. మనం టెక్స్ట్ గురించి విన్నాం కదా, టెక్స్ట్. సో నా విల్ గో విత్ లైన్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ఇస్ నథింగ్ బట్ మనకి డాష్ లైన్స్, తర్వాత కొన్ని లైన్ వెయిట్స్, తర్వాత కలర్ లైన్స్ ఎలా ఇవ్వాలో చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనం కలర్ లైన్ ఎలా ఇవ్వాలో ఒకసారి చూద్దాం. ఇది 3 వేస్లో ఇవ్వచ్చు అమ్మా. ఎఫెక్ట్ ఆన్ చేశాను నేను. సో ఎఫెక్ట్ ఆన్ చేసి ఇచ్చాను. సో మేకింగ్ లైక్ దిస్. దీన్ని సెలెక్ట్ చేసేసుకొని, సో ఇఫ్ ఐ గో హియర్ అండ్ అలాట్ ద కలర్, నాకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అని అలా చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద వే. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఐ కెన్ క్రియేట్ ద లైన్ బిఫోర్. సో దానికన్నా బిఫోర్గా మనం నీకు కావాల్సిన కలర్ పెట్టుకోవచ్చు. సో పెట్టేసుకొని యూ కెన్ మేక్ ఎ లైన్. సో ఇలా అన్నాం అనుకో, సో అదే దాంట్లో వచ్చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద వే. ఓకే, ఎప్పుడు కూడా ఐ రికమెండ్ యూ ఆల్వేస్ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా కీప్ ఆల్వేస్ బై లేయర్లోనే పెట్టుకోండి. ఎప్పుడు కూడా అలానే ఉంచుకోవాలి. ఓకేనా? సో దాని తర్వాత, సో దర్ ఈస్ అ వన్ మోర్ వే. సో దట్ ఈస్ అ జనరల్ వే. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట. సో మ్యాచ్ అనే కమాండ్, ఎంఏ అనే కమాండ్. సో ఎంఏ అనే మ్యాచ్ అనే కమాండ్ ఉపయోగించుకొని, సో యూ కెన్ ఏబుల్ టు మ్యాచ్ ద కలర్. సో ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ద కలర్, ఆల్ ప్రాపర్టీస్ మ్యాచ్ చేయవచ్చు. సో వాట్ ఈస్ ద ప్రాపర్టీస్ అనేది ఈ ఎండ్ ఆఫ్ ది క్లాస్కి అర్థం. ఈ విధంగా మనం 3 వేస్లో వి చేంజ్ ద కలర్ కదా, రైట్? సో అగైన్ ఐ గో ఫర్ వెయిట్ ఆఫ్ ది లైన్. ఇంజనీరింగ్ డ్రాయింగ్లో హెచ్బి పెన్సిల్ డ్రా చూసా. సో హెచ్బి పెన్సిల్ ఎందుకు వాడతాను? టు మేక్ కొంచెం హార్డర్గా టిక్ మనం వాడతాను చేస్తుంటాం కదా. సో ఇందులో కూడా అంతే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. సో మేకింగ్ లైన్ వెయిట్ నేను అలాట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి మనం ఉంది కదా, ఇది అనమాట. కిందికి వచ్చినప్పుడు సో డ్రాప్ డౌన్కి వస్తే వీ హ్యావ్ 1.58. సో అలా ఎక్కువ ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే నేను ఎస్కేప్ చేస్తాను. దీనికి మనం అలాట్ చేసినాం, బట్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ కదా. సో ఆ డిఫరెన్స్ కనిపించడానికి మనం ఇక్కడ ఇది ఆన్ చేసుకోవాలండి. ఇది లైన్ వెయిట్ ఆన్. ఇది ఆన్ చేసుకుంటేనే నీకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. ఇది లైన్ వెయిట్ అనేది ఇక్కడ ఈ కింద చాలా ఇంపార్టెంట్ రూల్ వేస్తాయి. ఈరోజు నీకు 2 కవర్ అవుతాయి అనమాట. ఈ 2 కవర్ అవుతాయి. ఓకే, సో లైన్ వెయిట్. దీన్ని మ్యాచ్ అనే కమాండ్తో కూడా మ్యాచ్ చేయొచ్చు అనమాట. సో మ్యాచ్ చూడు, ఇక్కడ అది కలర్ వేరే ఉంది. సో ఐఎమ్ మేకింగ్ దిస్ వైట్ అండ్ ద వెయిట్ 2 కూడా అయిపోతుంది. సో అదేవిధంగా నీకు ఏ కలర్ ఏ వెయిట్ కావాలో ఆ వెయిట్ అనేది నువ్వు పెట్టేసుకొని కూడా యూ కెన్ ఏబుల్ టు డ్రా ద లైన్స్. సో అప్పుడు ఆ వెయిట్లోనే వస్తాయి. ఎక్కడ వాడతామంటే సందర్భాన్ని బట్టి వాడతాం. రైట్, దిస్ ఇస్ ద వెయిట్ ఆఫ్ ద లైన్. రైట్, కంట్రోల్ ఆల్ అండ్ డిలీట్. సో ఒకసారి డిలీట్ చేద్దాం. సో మీకు హాయ్ తమ్ముడు, ఒక ఆమె మనకు తెలిసిన ఆమె ఉన్నది. ఆమె ఆల్రెడీ ఖాళీ వచ్చంట. ఒకసారి నాకు తెలిసి రాకపోవచ్చు. ఒక నిమిషం. సరే అమ్మా, తర్వాత అర్థమైంది కదా, వెయిట్ ఇవ్వడం అర్థమైంది కదా. నెక్స్ట్ టైప్ ఆఫ్ ది లైన్ అంటే మనకి సెంటర్ లైన్స్, హిడెన్ లైన్స్ టైప్ ఆఫ్ ది లైన్స్. సో ఎప్పుడు కూడా ఇక్కడ కీప్ ఆల్వేస్ బై లేయర్, రైట్? సో ఇక్కడికి వెళ్ళిపోదాం. ఐ మేకింగ్ వన్ లైన్, రైట్? లైన్ ఇద్దాం. ఒక లైన్ ఇచ్చాను. ఓకే, సో ఐ వాంట్ టు మేక్ ఇస్ సెంటర్ లైన్. నిద్రపోతుందా? ఓకే, సెంటర్ లైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడికి వెళ్ళిపోతే నీకు ఇవి సెంటర్ లైన్స్ అనమాట. ఇక్కడ యాక్చువల్గా నేను వేరే ఫైల్ ఇది నీకు ఒక ఫైల్ తీసుకుంటా. సో డిఫాల్ట్గా మామూలుగా మనం లైన్ ఇచ్చామనుకోండి, ఒక లైన్ ఇచ్చాను, రైట్? సో ఈ లైన్ నేను సెంటర్ లైన్గా మార్చాలనుకుంటున్నాను. అది మార్చాలంటే ఇక్కడ నుంచి మార్చాలి. స్టార్టింగ్లో నువ్వు వెళ్ళినప్పుడు ఈ డ్రాప్ డౌన్కి వెళ్ళిపోతే ఎలాంటి లైన్స్ ఉండవు అనమాట. ఇక్కడ బై లేయర్, బై బ్లాక్, కంటిన్యూస్ అంటే 3 లైన్సే ఉంటాయి. సో అదర్స్ పోయినప్పుడు వెన్ యూ గో ఫర్ అదర్స్, సో ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంటుందమ్మా, చిన్నదే. సో అదేంటంటే, సో ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అదర్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత విల్ గెట్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ అనమాట. లోడ్లోకి వెళ్ళాలి. లోడ్లోకి వెళ్ళిపోతే చాలా టైప్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. ఇన్ని చూసి నువ్వు భయపడద్దు. సో వీ విల్ గోయింగ్ టు యూజ్ ఓన్లీ 3. అదేంటంటే డాష్ లైన్స్, సెంటర్ లైన్ అండ్ హిడెన్ లైన్. నేను చెప్పినే వాడు ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది కానీ ఏది పడితే అది తీసుకో, మన సెట్టింగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఇప్పుడు నీకు సెంటర్ లైన్ కావాలనుకో, సెంటర్ డాష్ లైన్ అంటే డాష్ లైన్ తీసుకో. సెంటర్ లైన్ ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ లైన్ తీసుకున్నా, ఓకే కొట్టేసిన, ఓకే వేసిన, జస్ట్ ఓకే. సో ఇప్పుడు వెళ్తే ఇక్కడ డ్రాప్ డౌన్లో నీకు సెంటర్ లైన్ కనిపిస్తుంది అనమాట, లేకపోతే కనిపించదు. నీకు ఏ కావాలో అని నేను లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత ఐ గో హియర్, సో ఫర్ సెంటర్ లైన్ టు వెయిట్. సో వచ్చేసింది కదా, సెంటర్ ఈజీగా వచ్చేసింది.
సో కొన్ని సందర్భాల్లో యాక్చువల్గా లక్కీగా మనకి ఇలా వచ్చేసింది. వాస్తవానికి ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా ఉందనుకుందాం లైన్, ఓకే ఎఫెక్ట్ ఆన్ చేద్దాం. సో ఇలా ఉందనుకుందాం, డిలీట్ చేసేసిన. సో ఇప్పుడు సెలెక్ట్ చేసేసుకుని ఇక్కడికి వెళ్ళిపోయి సో మేక్ సెంటర్ లైన్. సో వాస్తవానికి సెంటర్ లైన్ కానీ మనకు కనిపించట్లేదు. సెంటర్ లైన్ అయ్యింది చెప్పరా కూర్చో. సో ఎల్టీఎస్ అనే ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఎల్టీఎస్ దీనికి ఒక జనరల్ కమాండ్ ఇది, ప్రాపర్టీ పిఆర్ షార్ట్ కట్ అన్నమాట. పిఆర్ ఒక జనరల్ కమాండ్ ఇది. సో ఇది అన్ని రకాలుగా వాడుతుంటారు. ఓకే, సో పిఆర్ అని తీసుకున్నగా ఒక విండో ఓపెన్ అవుతుంది, ఒక చిన్న విండో ఓపెన్ అవుతుంది, అంటే ప్రాపర్టీస్ బాక్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేయగానే ఐ కెన్ సీ దిస్ ఇస్ సెంటర్ లైన్. ఒకవేళ కలర్ అయితే కలర్ అన్నీ చూపిస్తుంది అనమాట ఇక్కడ. సో రకరకాలుగా వాడతారు ఇది, అంటే డిపెండింగ్ ఆన్ ద వర్క్. సో ది ప్రాపర్టీ అనేది రకరకాలుగా వాడుతున్నాం అనమాట. సో ఇక్కడ చూడు మనకి ఇక్కడ లైన్ టైప్ స్కేల్ అనమాట. ఇక్కడ 1 ఉంది కదా, సో ఐ కెన్ చేంజ్ చేయాలి. 0.1 ఇచ్చాను అనుకున్నాను. సో సి సమ్ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. సో ఇలా మనము అది చేంజ్ చేసుకోవడానికి ఇది షార్ట్ కట్ గా ఎల్టీఎస్ లైన్ టైప్ స్కేల్ అన్నమాట. ఎల్టీఎస్ అన్నమాట. డైరెక్ట్ ఇది ఓపెన్ కాకుండా డైరెక్ట్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకేనమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, సో మ్యాచ్ కమాండ్ తీసుకున్నాం. సో ఎల్డిఎస్ అని ఇచ్చాను. సో ఐ కెన్ గెట్ హియర్ స్కేల్. ఒకవేళ 2 కావాలనుకో 2 అలా చేంజ్ చేసుకునే అవకాశం. ఓకే, ఎల్డిఎస్. ఓకే, దిస్ ఈస్ టు మేక్ ద సెంటర్ లైన్స్. ఓకే, హెడ్ అండ్ లైన్స్ అన్ని పెట్టుకోవచ్చు. ఓకే, నీకు కావాల్సిన వాటి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ అన్నమాట. ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటంటే, సో ఇఫ్ యూ మేక్ ప్లాన్, ఒకసారి ఒక ప్లాన్ చేసినావు అనుకున్నాను, నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చావు, నీ కస్టమర్ క్లయింట్కి ఇచ్చినావు. సో క్లయింట్ ఈజ్ నాట్ ఇంజనీర్, రైట్? సో ఇంజనీర్ కానప్పుడు ఏమవుతుందంటే ఈ మే డిస్టర్బ్ అబౌట్ దిస్ డైమెన్షనల్ లైన్ అని ఆబ్జెక్టివ్ లైన్, అంటే ఆయనకు అర్థం కాకపోవచ్చు, అంటే ఎక్కువ సరిగ్గా ఉంటాయి కదా. సో అలాంటి టైంలో అంటే నేను ఎగ్జాంపుల్కి డైమెన్షన్ లైన్ తీసుకుంటాను. సో యూ కెన్ అప్లై టు ఎనీ ద కైండ్ ఆఫ్ ద లైన్. సో చూద్దాం ఒకసారి. ఆర్ఈసీ కమాండ్ తీసుకొని, సో ఐ మేక్ 50/50. సో 50 ఇద్దాం. సో జెడ్ అంటారు అంటే టు మేక్ జూమ్ ఫిట్ అనమాట, రైట్? సో F7 తీసుకున్నాం. సో ఐ విల్ గో ఫర్ డైమెన్షన్, DIML డైమెన్షన్ తీసుకొని గివ్ సమ్ పాయింట్ హియర్ అండ్ హియర్. ఓకే, సో దీని ఏం చేద్దాం, కొంచెం డైమెన్షన్ స్టైల్లోకి వెళ్ళిపోయి మోడిఫై చేద్దాం. మోడిఫై టెక్స్ట్ హైట్ మోడిఫై చేద్దాం. సమ్ 10. ఓకే, సో క్లోజ్ చేద్దాం. సో రైట్, ఇప్పుడు చూడు ఇవి రెండు కూడా దగ్గర సేమ్ ఉన్నాయి కాబట్టి ఐ కెన్ మేక్ ఎస్ ఎ చేంజ్ ట్రాన్స్పరెన్సీ. సో దాన్ని చేయాలంటే యూ గో హియర్ అండ్ సో కిందికి రా, ప్రాపర్టీ ఉంది కదా, కిందికి వచ్చేసి ట్రాన్స్పరెన్సీ అప్లై చేసుకో. సో అప్లై చేసినప్పుడు ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా నీకు? లైట్ డల్ లైన్. సో అది కూడా ఆ ఎఫెక్ట్ కూడా దీంతో ఆపరేట్ అయింది అనమాట. ఈ ట్రాన్స్పరెన్సీ ఆన్లో ఉంటేనే ఎఫెక్ట్ పని చేస్తుంది, లేకపోతే పని చేయదు. ఓకే, సో దిస్ ఈస్ ద టుడే క్లాస్. ఓకే, సో నువ్వేం చేస్తామంటే వినాయకులు